అర్చన, అమ్మయ్య ఈరోజు వచ్చేసావు. మామూలుగా రావేమో అనుకున్నా ఈరోజు, మొన్నట్లాగా ఎలాగో వచ్చావు. ఈరోజు చూడాలనిపిస్తా ఉన్నింది. దాంట్లో ఏంది, రోజు కలుస్తున్నాం కదా. రోజు కలుస్తున్నాం అనుకో, కానీ ఎందుకో ఈరోజు చూడాలనిపించింది కొంచెం ఎక్కువగా. రోజు వచ్చి పాడుతున్నావు, నేను ఒకవేళ నీకు నో చెప్తే అప్పుడేం చేస్తాను? ఫోన్ పట్టుకో ఒకసారి. నో చెప్తే యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేయాలంటే, ఎన్నెన్నో అనుకున్నానుగా, అవి నెరవేరుతున్నాయి మెల్లమెల్లగా. ఇంకా ఎన్నెన్నో మిగిలిన్నాయిగా, నువ్వే కరుణిస్తే అయిపోతాయిగా. ప్రాణం నిన్నే బతిమాలుతోంది, నన్నే వదలొద్దని. మాటే ఇచ్చి మన్నించలేవా కొంచెం తన ఆశని. ఇదిగో నన్ను నీకే ఇచ్చా, నువ్వేం చేసుకుంటావో ఏమో. మదిలో నిన్నే ఉంచా, గమనించావా లేదో. తెలుసా నువ్వుంటే మెరిసేలా నవ్వుతుంటే మనసే నా మాటే వింటుందా. తెలుసా నీ వెంటే ప్రతిసారి రమ్మంటుంటే మనసే రాకుండా ఉంటుందా. ఏదో పరవశమా, అదేదో పరిమళమా, నీకు సమ్మతమా, అవుననలేని మొహమాటమా. ఏదో పరవశమా. విన్నావా? ప్రాణం నిన్నే బతిమాలుతుంది, నన్నే వదలొద్దని. ప్రాణం నిన్నే బతిమాలుతోంది, నన్నే వదలొద్దని. మాటే ఇచ్చి మన్నించలేవా కొంచెం తన ఆశని. ఈ ఒక్క లైన్ విని నీకు నీ ఇష్టం, నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో, ఇంకా నాకు అదంతా వద్దు. అది నేను చెప్పేసా. అరే సరే, ఇంతకీ ఏం సంగతి? వదలొద్దని సరేలే, బాయ్. మాటే ఇచ్చి మన్నించలే